తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఎలా ఉంది? ఎటువంటి శుభకాలం నడుస్తుంది? కన్యా రాశి వారికి ఏదంటే కన్యా రాశి అధిపతి కూడా బుధుడే. ఇది ప్రకృతి సంబంధించిన రాశి. వాస్తవంగా ఈ వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరం చాలా కొంచెం ఘోరంగా ఉంటాయి కనుక వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు దానికి ఎదురుపోకూడదు కన్యా రాశి జాతకులు 2025లో. కానీ ఏదైనా కన్యా రాశి జాతకుల యొక్క ఆశలు ఎక్కడ అడియాసలు కావు, వారి యొక్క నిరాశలు కావు. వారి ఆశలు కొత్తగా చిగురుస్తూ డెవలప్మెంట్స్ ఇవ్వడానికి 2025 బాగా ఉపయోగపడుతుంది. 2025లో కూడా ఫిబ్రవరి నెల 15వ తేదీ దగ్గర నుంచి నవంబర్ నెల 15వ తేదీ దాకా డెవలప్మెంట్స్ చక్కగా వస్తాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనము, గృహము అన్ని రంగాల్లో ఉంటాయి. తర్వాత కొంతవరకు డెవలప్మెంట్స్ రావడం కీర్తి ప్రశ్నలుగా బాగా డెవలప్ అవుతాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్నట్టే ఉంటారు, నటిస్తారు. తీసుకున్నట్టు ఉంటారు, మందులు మింగినట్టు వేస్తారు, మర్చిపోతారు. వేసుకున్నారని ఉదాహరణ నేనే ఉన్నా, నాకు హై బీపీ ఉంది, ఒకరోజు వేసుకుంటా, ఒకరోజు ఏం చేస్తున్నాడు ఆ తాత్సారం. కనుక ఏదైనా ఆరోగ్య విషయంలో తాత్సారం కన్యారాశి జాతకులు చేయకూడదు. కన్యారాశి జాతకు తాత్సారం చేసి తీసి పక్కన పెట్టేస్తుంది గ్రహస్థితి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు కూడా జనవరి నెల 25వ తేదీ ఆకాశంలో 5 గ్రహాలు కనపడతాయి. 5 గ్రహాలను చక్కగా వీక్షించండి. ముందు రోజు కానీ 25 ఉదయం కానీ నానబెట్టినటువంటి శనగల్ని ఒక పిడికడ తీసుకోండి, చక్కగా పట్టుకొని కుడి చేతి పట్టుకొని మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసి 5 గ్రహాలను చూడండి. గ్రహాలు కనపడినా కనపడకపోయినా చూసి తినండి. జనవరి నెల 3వ తేదీ శుక్రుడు, చంద్రుడు కనపడతారు. చక్కగా నమస్కారం చేసుకుని ఫిబ్రవరి 1వ తేదీ కనపడతారు. ఏది ఏమైనా కన్యారాశి జాతకులకు ఇచ్చి హింట్ ఏంటంటే వాతావరణం బాగా లేకపోతే ఇంట్లో కూర్చొని భక్తి టీవీ చూడండి. కరెంటు లేదనుకోండి, సెల్లో భక్తి టీవీ చూసుకోండి. భక్తి టీవీ చూడాలా అంతే తప్ప మనం ఏదో వెళ్దాం హైదరాబాద్లో రోడ్లోకి వెళ్దామంటే ట్రాఫిక్ జామ్స్ అయిపోతాయి. కనుక ఏదైనా అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి, కోరికలు నెరవేరుతాయి, ఎక్కడ ఆశలు నిరాశలు